హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఏంటంటే పెసరపప్పు పచ్చడి. పెసరపప్పు పచ్చడికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు పెసరపప్పు, 4 to 5 వెల్లుల్లి, 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చి, తగినంత ఉప్పు. ముందుగా మనం పప్పుని ఒక 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం పచ్చిమిర్చి, చింతపండు, ఉప్పు 3 కలిపి మిక్సీ పట్టాలి. నెక్స్ట్ మనం దీంట్లోకి ఇందాక నానబెట్టుకున్న పప్పును వేసి కూడా మిక్సీ పట్టాలి. దీంట్లోకి మనం కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం దీంట్లోకి కొన్ని వెల్లుల్లి వేసుకోవాలి. సో మనం గ్రైండ్ చేసుకున్నాము, ఇలా వచ్చింది. నెక్స్ట్ మనం తాలింపు వేసుకోవాలి. తాలింపుకి కావాల్సిన పదార్థాలు: నూనె, ఆవాలు, జీలకర్ర, కొన్ని మినపగుండ్లు, కొంచెం కరివేపాకు, 1 ఎండుమిర్చి. మనం తాలింపుని అప్పుడే యాడ్ చేసుకోవద్దు, కొంచెం చల్లారాక యాడ్ చేసుకోవాలి మనం పచ్చడిలోకి. ఇప్పుడు మనం తాలింపులోకి పచ్చడి యాడ్ చేసుకుంటున్నాము. లాస్ట్లో మనం కొంచెం లెమన్ పిండుకోవాలి. మన పెసరపప్పు పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి కామెంట్స్ పెట్టండి. Please do like, share and subscribe. Thanks for watching.